ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అక్రమంగా గోవులను తరలించే ఘటనలు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం గోవుల రవాణాను ఆన్లైన్ పద్ధతిలో నియంత్రించేందుకు నియమాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ భూస్థాయిలో అవి సరైన విధంగా అమలవుతున్నట్లు కనిపించడం లేదు. ప్రత్యేకంగా వారాంతాల్లో రోజుకు వందల సంఖ్యలో వాహనాలు గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం ఈ విషయంపై తగిన శ్రద్ధ చూపడం లేదని, కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెటర్నరీ వైద్యులు తనిఖీలు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ అవి ఎంతవరకు నిజంగా జరుగుతున్నాయనే దానిపై సందేహాలున్నాయి. ఈ అక్రమ రవాణా వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోతోంది. చిన్నపిల్లలకు పాలు దొరకడం కష్టమవుతోంది. అదేవిధంగా గోవులను అక్రమంగా వధ చేసి మాంసంగా వినియోగించడం ద్వారా దేశ సంపదను ఇతర దేశాలకు తరలిస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా పర్యావరణ సమతుల్యతకు కూడా ప్రమాదకరం. జీవరాశుల నాశనం ప్రకృతిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఈ అక్రమ వ్యాపారం కొంతమంది రాజకీయ నాయకుల అనుబంధంతో జరుగుతోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు స్వయంగా రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. గోవుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కఠినమైన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యవసరంగా పరిగణించి వెంటనే దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో అక్రమంగా గోవులను తరలించే ఘటనలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం గోవుల రవాణాను ఆన్లైన్ పద్ధతిలో నియంత్రించేందుకు నియమాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయిలో అవి సరైన విధంగా అమలవుతున్నట్లు కనిపించడం లేదు. ప్రత్యేకంగా వారాంతంలో శనివారం, ఆదివారం రోజుకు వందల సంఖ్యలో వాహనాలు గోవులను అక్రమంగా తరలిస్తున్నట్టు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు యంత్రాంగం ఈ విషయంపై తగిన శ్రద్ధ చూపడం లేదని, కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెటర్నరీ వైద్యులు తనిఖీలు చేస్తున్నట్లు చెప్తున్నప్పటికీ అవి ఎంతవరకు నిజంగా జరుగుతున్నాయన్న దానిపై సందేహాలు ఉన్నాయి. ఈ అక్రమ రవాణా వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, చిన్నపిల్లలకు పాలు దొరకడం కష్టమవుతుంది. అదేవిధంగా గోవులను అక్రమంగా వధ చేసి మాంసంగా వినియోగించడం ద్వారా దేశ సంపదను ఇతర దేశాలకు తరలిస్తున్నారనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాకుండా పర్యావరణ సమతుల్యతకు కూడా ప్రమాదకరం. జీవరాశుల నాశనం, ప్రకృతిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఈ అక్రమ వ్యాపారం కొంతమంది రాజకీయ నాయకుల అనుబంధంతో జరుగుతుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు స్వయంగా రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. మేము గోవుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కఠినమైన నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యవసరంగా పరిగణించి వెంటనే దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గోశాలను సందర్శించి పట్టుకున్నా కానీ ఆ గోవులన్నీ ఏమైపోతున్నాయి, ఇవన్నీ విషయాలు అధికారులు తెలియపరచాలా. అదేవిధంగా ఈ గవర్నమెంట్ గోశాల నిమిత్తం అనేక స్కీమ్స్ సుమారు 2.5 లక్షల రూపాయలు ఎంతో వెచ్చించి గ్రామాన్ని ఇన్ని గోశాలను ఇచ్చింది. దాంట్లో ఉన్న గోవులన్నీ ఏమైపోతున్నాయి ఒకసారి అధికారులందరూ పరిశీలించి ఆ గోశాలలు ఎక్కడున్నాయి, ఎవరు ఇంట్లో కట్టుకున్నారో, ఎవరికి అనుకూలంగా కట్టుకున్నారో, అసలు ఇవన్నీ గో వ్యవస్థకి, గోమాత గోసేవకి, గో వ్యవస్థకి ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అన్న దానిపై అధికారులు పరిశీలించి ఒక నిర్ణయానికి రావాల్సిందిగా ప్రజల తరపున కోరుకుంటున్నాం.